గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెంలో హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పరామర్శించారు. పొన్నూరు మండలంలో ఇటువంటి ఘటన చాలా దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పరంగా బాలిక కుటుంబానికి సహాయం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఈ విధమైన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, తల్లిదండ్రులను అప్రమత్తం చేయడానికి పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామని ఆయన చెప్పారు. చాలా బాధాకరం ఈ సంఘటన, దురదృష్టకరం కూడా. ఎందుకంటే స్కూల్లో చదువుకోవాల్సిన పాపని కిరాతకంగా హత్య చేయటం జరిగింది. అలాగే ప్రభుత్వ పరంగా కూడా పోలీస్ యంత్రాంగం ఎవరైతే సంబంధించిన వ్యక్తి ఈ సంఘటనకు కారణమయ్యారో దానికి సంబంధించి అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీస్ టీములు కూడా స్పందించి దాని మీద పనిచేస్తూ ఉన్నాయి. త్వరలోనే మాకు ఇవాళ రేపట్లో అరెస్ట్ చేస్తారనే నమ్మకం కూడా మాకుంది. కాకపోతే ఏంటంటే కుటుంబం ఇంట్లో కళ్ళ ముందు ఆడుకోవాల్సిన పాప ఆ విధంగా చనిపోవటం అనే దాన్ని చాలా తీవ్రంగా మా అందరినీ కూడా కలిచివేస్తూ ఉంది. ప్రభుత్వ పరంగా మేము ఆ కుటుంబానికి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం. ఆర్థిక పరంగా కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాల్లో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందే విధంగా చేస్తాం. అలాగే ప్రత్యేకించి నిన్న హోంమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. రాష్ట్రంలో మనం ఈ వరుస సంఘటనలు, చాలా సంఘటనలు జరిగినాయి. ప్రతి ఒక్కరిని, అందరినీ కూడా కలిసివేసే సంఘటనలు ఇవన్నీ. మనం సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అంశం. నిందితులకి కఠినమైన శిక్షలు పడే విధంగా